పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? బుల్లలే పోగలుగుతారా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తా ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. బీజేపీ పార్టీ గొప్పగా చెప్పుకుంటుంది హిందూయిజానికి మేమే రిప్రజెంటేటివ్స్ను అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు బీజేపీ పార్టీ. నేను ఇదే బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నా, మీ కళ్ళ ఎదుటే అయ్యా బీజేపీ పార్టీ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈరోజు మీ కళ్ళ ఎదుటే ఓల్డ్ సిస్టమ్ డిక్లరేషన్ ఇలా కొత్తగా అడుగుతలేరు. అన్య మతస్థులు మీరే చెప్పిండ్రు కదా, విత్ ఇన్ ద 4 walls నేను బైబిల్ చదువుకుంటా, నేను క్రిస్టియన్ అని చెప్పినారు. అన్య మతస్థులు తిరుమల దేవస్థానానికి వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ ఏమని చెప్పి ఉంది. నాట్ ఓన్లీ ఇన్ తిరుమల, ఇఫ్ యూ వాంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఐ విల్ సెండ్ ఏ లిస్ట్ ఆఫ్ ద టెంపుల్స్. గురువాయూర్లో తమిళనాడులో ఇట్లా చాలా గుళ్ళల్లో ఈ దేశంలో ఇతర మతస్థులు గుళ్ళోకి వస్తే ఇట్లాంటి డిక్లరేషన్ సంతకం పెట్టాలని ఉంది. ఇది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిక్లరేషన్, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై రఘునందన్ రావు, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై భారతీయ జనతా పార్టీ, దిస్ ఈజ్ ఏ ఓల్డ్ డిక్లరేషన్. లడ్డూలు తయారు చేసేందుకు టెండర్ ఎట్లా పిలుస్తారో అట్లే అన్య మతస్థులు గుట్ట మీదకి వచ్చినప్పుడు ఈ సంతకం పెట్టాలనేది అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధన. ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ లో సంతకం పెడితే తన మతస్థులకు ఎక్కడ కోపం వస్తుందో అని భయపట్టి ఈ రోజు నేను తిరుపతి పర్యటన అడ్డుకుంటున్నారు. నన్నే అడ్డుకుంటే దళితుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నావు. ఎప్పుడు యాదికి వచ్చిరన్న దళితులు?